నమస్తే, వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతిథి దేవో భవ. భారతదేశం ఎన్నో అద్భుత ఆలయాలకు, చారిత్రాత్మక సంపదకు పుట్టినిల్లు. అలాంటి భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రదేశం గుజరాత్. గుజరాత్లో ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలు మనసుని కట్టిపడేస్తాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన, చూసి తీరాల్సిన పురాతన ఆలయం సోమనాథ్ ఆలయం. దీనికి ఇప్పటికీ అంతుచిక్కని చరిత్ర ఉంది. భారతదేశంలో ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ ఆలయం. సోమనాథ్ క్షేత్రం గురించి పురాణాల్లో కూడా ప్రత్యేకంగా చెప్పబడింది. ఎన్నో అద్భుతమైన చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ సోమనాథ్ క్షేత్రం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. పురాణాల ప్రకారం చంద్రుడు దక్షుని శాపం నుండి విముక్తుణ్ణి చేసిన శివునికి ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే సోమనాథ ఆలయం. దీనిని మొదట చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితో నిర్మించాడని, తరువాత కృష్ణుడు కొయ్యతో నిర్మించాడని చెబుతారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించినప్పటి నుండి రాజ్యాధిపత్యం మారిన ప్రతిసారి ఇప్పటి వరకు సుమారు 6 సార్లకు పైగా అనేక రకాలుగా ఆలయం నాశనం చేయబడిందని చెబుతారు. అనేక సార్లు ధ్వంసం చేసిన తరువాత చివరిగా భారతదేశపు మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 1951లో దీనిని పునర్నిర్మించారు. అయితే సోమనాథ్ ఆలయంలో ఎవ్వరికీ ఇప్పటికీ అంతుచిక్కని అద్భుతం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అదే చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఆలయం మధ్యలో గర్భగుడిలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా 4 అడుగుల ఎత్తైన శివలింగం గాలిలో తేలినట్లు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ శివలింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకున్నా పాపాలు పటాపంచలవుతాయనే పారవస్యాన్ని కలిగిస్తుంది. ఇక ఆలయ నిర్మాణ శైలి విషయానికి వస్తే ఈ ఆలయంలో లోపల విశాలమైన మండపం, ఎత్తైన గుండ్రటి గోపురం కనిపిస్తాయి. శివలింగం వెనుకతల పార్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది. ద్వారానికి కుడి పక్కన, వెనుక పక్కన వినాయకుని విగ్రహం, ఆంజనేయుని విగ్రహాలు ఉన్నాయి. సోమనాథ్ ఆలయం దాని అద్భుతమైన శిల్పకళా పనితనం, వెండి తలుపులు, నంది విగ్రహం మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. భక్తులు కార్తీక పౌర్ణమి పండుగ సమయంలో ఈ ఆలయాన్ని విశేషంగా సందర్శిస్తారు. మహాశివరాత్రి, చంద్రగ్రహణ సమయాల్లో లక్షల్లో భక్తులు సోమనాథ్ ఆలయానికి తరలివస్తారు. సోమనాథ్ సాగర తీరం ఒడ్డున ఉన్న ఈ ఆలయం పర్యాటకులను మైమరిపిస్తుంది. చక్కగా సోమనాథుని దర్శించుకుని అలా సముద్రపు ఒడ్డున ఒంటి మీద కూర్చుని సవారీలు కూడా చేయొచ్చు. ఒక్క సోమనాథ్ ఆలయం మాత్రమే కాదు, చుట్టుపక్కల అనేక పురాతన దేవాలయాలు, ఆశ్చర్యపరిచే వాటి కథనాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి అద్భుతాలను వీక్షించాలంటే ఒక్కసారైనా గుజరాత్ రాష్ట్రాన్ని చుట్టి రావాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.